పూరా లోకల్. ఈ మధ్య మహిళా సంఘాలు కొన్ని పాటల మీద సీరియస్ అయినాయి. దబిడి దిబిడి సాంగ్ అండ్ వచ్చుండాయి ఫీలింగ్స్, అలాగే అదిదా సర్ప్రైజ్. ఈ సాంగుల మీద మహిళా సంఘాలు సీరియస్ అయినాయి, ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మరి మీరు కూడా కొరియోగ్రఫీ చేస్తారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి ఆ పాట? అసలు సీరియస్ గా వచ్చి కొట్టాలా కొరియోగ్రాఫర్లని, ఆ స్టెప్పులు చేసేవాళ్ళని. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మీకు తెలియదు ఏముంది అంటే మరి మీరు కూడా చేసే కొన్ని అట్లా ఉంటాయి అంటే. నా ఈ వీడియోస్ యూట్యూబ్ పర్పస్ వేరు, ఇన్స్టాగ్రామ్ పర్పస్ వేరు, సినిమా వేరు. సినిమా కొంతమంది యూట్యూబ్ చూస్తారు, కొంతమంది ఫేస్బుక్ చూస్తారు, కొంతమంది చూస్తారు. ఇప్పుడు ఏంటంటే మాకు ఏ అవకాశం లేక వీటిలో చేస్తున్నాం, నీకు అన్ని అవకాశాలు ఉన్నవాడు ఎట్లా చేయాలా? ఇప్పుడు మా నార్మల్ ఫోన్ ఉండేటోడు డబ్బా ఫోన్ పట్టుకొని మాట్లాడతాడు, కోటీశ్వరు ఉన్నోడు ఐఫోన్ మాట్లాడతాడు. ఐఫోన్ అంత మెయింటెనెన్స్ నీకున్నప్పుడు అదిరా సర్ప్రైజ్ సాంగ్ అలా ఎందుకు చేయాలా? ఇట్లా చూపిస్తేనే సాంగ్లు అవుతుందా? మస్తు చేయొచ్చు ఆ సాంగ్. నాకేమనండి 5 ఏరియేషన్లో ఒక్క స్టెప్ రిపీట్ కాకుండా మస్తు చేస్తా. అంటే ఆ సాంగ్ అలా హీరో చేయమంటాడా, ప్రొడ్యూసర్ ఏమంటాడా, డైరెక్టర్ ఎందుకు అంటే కొరియోగ్రఫీ తనకు తాను చేపియాడు కదా, కొరియోగ్రాఫర్దే ఉంటది. ఇప్పుడు సినిమా అంటే సినిమాలో ఆర్టిస్టులందరికీ చూసుకునేది డైరెక్టర్, కో డైరెక్టర్ వీళ్ళే. ఒక సాంగ్ కొరియోగ్రఫీ ఇచ్చినప్పుడు సాంగ్ కొరియోగ్రఫీయే చేయాలి, కొరియోగ్రాఫరే చేయాలి. డైరెక్షన్ పార్ట్ కొరియోగ్రఫీ అనుకో, డైరెక్టర్ది కొంచెం ఉంటుంది, కొరియోగ్రాఫర్ది కొంచెం ఉంటుంది. లేదు సిచ్యువేషన్ సాంగ్, మాంటేజన్ సాంగ్ అంటే కొరియోగ్రాఫర్ది కొంచెం, డైరెక్టర్ది కొంచెం, ప్రొడ్యూసర్ది, కెమెరామెన్ది కలిపి ఉంటుంది. ఆ సాంగ్ అదిరా సర్ప్రైజ్ అనే సాంగ్ డ్యాన్స్ సాంగ్, అది సెట్ సాంగ్ ఎవరిది ఉంటుంది? కొరియోగ్రాఫర్దే ఉంటుంది. కొరియోగ్రాఫర్దే మెయిన్ తప్పు ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి వీళ్ళకి ఏమనక అబ్బా అయ్యా అంటారు అంతే. ఓ సూపర్ స్టార్ సెట్ రెడీ బాయ్ అట్లుంటది, వాళ్ళకి సంబంధం ఏమి ఉండదు. అంటే ఇలా సాంగ్ ఇలా కాంట్రవర్సీ అయితేనే జనాలు వ్యూస్ వస్తాయి, థియేటర్కి వస్తారు చూడడానికి అని అనేలాగా ఉంది. ఇప్పుడు ఉంది బయట మొత్తం అదేగా కాంట్రవర్సీ. ఆయనమా మొత్తం ఏడ చూసినా కాంట్రవర్సీ, చిన్నది కాంట్రవర్సీ, పెద్దది కాంట్రవర్సీ. ఎవరో పచ్చళ్ళు అమ్ముకునేటోడు ఎవరినో తిట్టిందంట. ఏంది రచ్చ? ఏంది? ఎవరో పచ్చళ్ళు అమ్ముకుంటే మనకేంది బ్రో? ఆ పచ్చళ్ళు అమ్ముకున్నాడు తిట్టకు. ఇప్పుడు పచ్చళ్ళు అమ్ముకుంటే ఒక యువకుడిని తిట్టింది కదా ఆమె, యువకుడిని తిడతా ఆకారంతో తిట్టింది, అమ్మాని తిట్టింది. ఆ యువకుడు ఎవరు అసలు? బయటకు వచ్చిందా? ఆ యువకుడు బయటికి రాలే. కావాలని వాళ్ళు కాన్సెప్ట్ చేసిర్రేమో, వాడే ఒకడికి డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చినా అంతే. అంత టైం వేస్ట్ జనాలు మన తెలుగు వాళ్ళు ఎట్లా అంటే ఒక వేస్ట్ ఫెలోస్ డెవలప్ చేస్తారు, ఒక మంచి టాలెంట్ డెవలప్ చేయరు. ఎవడో నీ అమ్మ పూ అనగానే వాడు కింద షేర్లు 2-3 లక్షల షేర్లు, వాడెవడో గలీజ్ మాట్లాడతారు మొత్తం ఏదేదో చేసుకొని, వాళ్ళకి షేర్లు చేస్తారు. కానీ మంచి టాలెంట్ ఉన్నాడు ఎవరన్నా తీసుకొచ్చారా? ఎవడన్నా ఒక మంచి టాలెంట్ ఉన్నాడు వచ్చినానుకో కింద కామెంట్లు వస్తాయి, నీ మొగుడు ముసలోడా వయసోడా, వస్తే నీ మొగుడుకి అసలు ఉందా లేదా, అసలు నీకు మొగుడు ఉందా లేదా, ఈ తప్ప వేరే ప్రపంచం లేదు. ఓన్లీ ఆ 5 నిమిషాలు మందాడేటప్పుడు నవ్వుకోవాలా, కామెంట్ పెట్టుకోవాలా, అదే లోకం తప్ప ఏం లేదు. పూర్తిగా అసలు ఒకప్పుడు ఏదైనా కొత్తగా చూస్తే అంటే ఇప్పుడు టోటల్ ఒక 15 years 10 years నుంచి పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఒక 15 years బ్యాక్ ఏదైనా చూస్తే మనం వావ్ ఎంత బాగుంది అని మెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ రోజులలో ఎంత బాగున్నా ఇంతేనా అనే దాకా వచ్చిందా? అసలు మీకు అక్కడ దాకా ఎందుకండి? ఇదివరకు ఒక సినిమా రిలీజ్ అయితే 100, ఒక సినిమా చూడాలంటే ఆ సినిమా కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిందో కాలేదే ఎమ్మట 5 బొమ్మలు వచ్చేసాయి. అసలు 100, 200, 300 కోట్లు పెట్టి సినిమా చూపిస్తే మధ్యాహ్నం వరకే మాట్లాడుకుంటారు. అలా అయిపోయింది మొత్తం. ఇప్పుడు లవ్లు కూడా చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు, ఒక అబ్బాయికి 5 లవర్స్ ఉంటారు, ఒక అమ్మాయికి 5 లవర్స్ ఉంటారు ఈజీగా. వీడు ఎక్కువ ఖర్చు పెట్టినాడితో వీడితో కంటిన్యూ, ఇది వీడితో ఎక్కువ ఖర్చు పెడితే వీడితో కంటిన్యూ. ఏంటి లాస్ట్కి ఏం చేస్తారు? ఇక చూడటం జరుగుతున్నా. ఇప్పుడు ఈ 5 ఇటు పెట్టినోడు మొత్తం పోతాడు, లాస్ట్కి ఎవడైతే అదే నా ఫ్యూచర్ అని వెయిట్ చేసినోడు అది అంతే ఉంటాడు. తర్వాత ఈడేం చేస్తాడు, మంచిగా దాంతో సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఇది పోయి కంప్లైంట్ పెడుతుంది. అందుకోసం ఇప్పుడు ఆ కంప్లైంట్ లేవు కదా, ఒక అబ్బాయి అమ్మాయి లవర్స్ కంప్లైంట్స్ లేవు, తీసేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి బాగా దూల తీరిన దాకా ఇద్దరు తిరుగుతారు, ఓయాలని గీయాలని. తిరిగిన తర్వాత ఇంకేంటి జంటలు వచ్చినాయి, ఇద్దరు జంటలేని రోడ్ల మీద చూస్తుంటా. ఈ అమ్మాయి ఇడితో 1 గంట తర్వాత ఆడి బండి మీద, ఈ అబ్బాయి ఇడితో 1 గంట మీద బండి మీద. ఘోరాది ఘోరంగా ఉన్నాయి. సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇంకా రాను భూకంపాలు ఈ మొత్తం వచ్చి సర్వనాశనం అయిపోతుంది. సమాజం అట్లా తయారైపోయింది కదా, ఉంది ఆల్రెడీ.